తర్వాత రమాదేవి పూజారి గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టమని చెప్పటంతో ఆయన జాతకాలన్నీ చెక్ చేస్తూ ఉంటారు. అమ్మ, నలుగురు పేరు బలాల మీద నేను ముహూర్తాలు మొత్తం చెక్ చేశాను. ఎల్లుండి సాయంత్రం 6:15 మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. ఇది చాలా తొందరగా వచ్చే ముహూర్తం. తర్వాత ముహూర్తం అంటే అని పూజారి గారు చెప్తూ ఉంటే, చూడండి ఆ ముహూర్తమే పెట్టేయండి. మనం ఎల్లుండి పెళ్లి పూర్తి చేసేద్దాం అని రమాదేవి అంటుంది. దాంతో చామంతి, ప్రేమ్ చాలా చాలా కంగారు పడుతూ, టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే, గుణ మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. ఈ రోజే మెహందీ ఫంక్షన్ పెడదామని రమాదేవి ఫిక్స్ చేసేస్తుంది. ఇక్కడ పాత నిషాని తీసేసి కొత్త నిషాని మనకి చూపిస్తూ ఉంటారు. మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోవటంతో చామంతి చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటుంది. నాకు మెహందీ చామంతియే పెట్టాలి అని నిషా చెప్తుంది. మెహందీ పెట్టే అమ్మాయి వచ్చి ఉండటంతో, చూడండి నాకు కాబోయే భర్త పేరు ప్రేమ్, కాబట్టి నా చేతిలో ఫస్ట్ లెటర్ పి అనే అక్షరం పెట్టండి అని నిషా చెప్పటంతో ఆ అచ్చుని చామంతి చేతికి ఆ అమ్మాయి ఇస్తుంది. ఇక చామంతి చాలా బాధపడుతూ ప్రేమ్ వైపు చూస్తూ ఉంటే, ప్రేమ్ మరింత బాధపడుతూ చామ్ వైపు చూస్తూ ఉంటాడు. నిషా మాత్రం ప్రేమ్ చామంతిల వైపు చాలా గర్వంగా చూస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటుంది. పెట్టు నా చేతిలో ఆ పి అనే అక్షరం, మెహందీ పెట్టు అని నిషా తన చేతిని చాచటంతో చామంతి అచ్చు వేద్దామని అచ్చుని చేతిలో పట్టుకొని ఉంటుంది. అయితే సరిగ్గా అప్పుడే నిషాకి ఫోన్ కాల్ రావటంతో తన చేతిని ఫోన్ తీసుకోవటం కోసం టక్కున వెనక్కి లాగేసుకుంటుంది. చామంతి ఫ్లోలో ఆ అచ్చుని నిషా చేతిలో వేయబోతూ ఉంటే, సరిగ్గా అప్పుడే నిషా చేతిని వెనక్కి తీసుకోవటంతో ఆ అచ్చు కాస్త చామంతి చేతిలోనే పడుతుంది. దాంతో చామంతి చాలా టెన్షన్ పడుతూ నిషా వైపు, ప్రేమ్ వైపు చూస్తూ ఉంటే, ప్రేమ్ మాత్రం చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఆ పి అనే లెటర్ని చామంతి తన చేతిలోనే వేసుకోవటంతో నిషా, రమాదేవి ఇద్దరు మండిపడుతూ ఉంటారు.